తెలుగు రాష్ట్రాలను రెండుగా విభజించినప్పుడు భారతదేశంలో మొట్టమొదటిసారిగా రాష్ట్రం ఏర్పడాలంటే ఏ రాష్ట్రమైనా కూడా ఏ ప్రాంతమైనా కూడా రాజధానికి దూరంగా ఉన్నటువంటి ప్రాంతం డిమాండ్ ఆధారంగా అభివృద్ధి చెందలేదు అన్నటువంటి ఆధారంగా రాష్ట్రాన్ని విభజించడం జరిగింది. ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చి సుమారుగా 67 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఏ రాష్ట్రం విభజించినా కూడా రాజధానికి దూరంగా ఉన్న ప్రాంతాన్ని విభజించడం జరిగింది. రాజధాని ఉన్న ప్రాంతాన్ని ఒక రాష్ట్రంగా చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ను రాజధాని లేకుండా దిక్కులేని రాష్ట్రంగా చేసినటువంటి పరిస్థితిని మనం ఈరోజు భారతదేశంలో చూస్తున్నాము. అటువంటి పరిస్థితుల్లో పార్లమెంట్ సాక్షిగా ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు ఇస్తామని చెప్తే నాటి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీజేపీ 5 సంవత్సరాలు చాలదు 10 సంవత్సరాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఎన్నికల సందర్భంగా ఇటు చంద్రబాబు నాయుడు గారు అటు మోడీ గారు పవిత్ర పుణ్యస్థలమైనటువంటి తిరుపతిలో కూడా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పడం, తర్వాత వాళ్ళ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం కూడా జరిగింది. మరి ఇప్పటికీ వారి ప్రభుత్వాలు ఏర్పడి 18 నెలలు పూర్తి అయిపోయింది. ఈ రోజుకి కూడా ప్రత్యేక హోదా ఇచ్చేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. దాంతోపాటుగా కాకుండా మరి ఈరోజు ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం మరి వారి కేబినెట్ మంత్రులు కూడా ప్రత్యేక హోదా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, ఇవ్వబోమని చెప్పేసి ఖరాఖండిగా చెప్పడం జరుగుతూ ఉంది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక హోదా సంజీవని కాదు అది అని చెప్పేసి ఆయన వారి స్పీకరు కోడెల గారు అది జిందా తిలిస్మాత అవసరమా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి అది రేపు అక్టోబర్ 7వ తేదీ ఆయన నిరాహార దీక్ష కూర్చుంటున్నారు. వారికి మద్దతుగా డల్లాస్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అభిమానులందరూ కూడా ఇక్కడ గుమిగూడి గాంధీ జయంతి రోజున మేము ఇక్కడ నిరసన తెలుపుతున్నాము. వారి యొక్క నిరాహార దీక్షకు ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా మేము ఇక్కడ ఈరోజు అందరం కూడా కలవడం జరిగింది. మరి రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రంలో న్యాయం జరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి గ్రాంట్ ఏదైతే ఉందో అది 90% గ్రాంట్గా వస్తుంది. ప్రత్యేక హోదా వస్తే 10% మాత్రమే కేంద్రానికి కట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అట్లాగే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావడం కానివ్వండి, పరిశ్రమలు రావాలంటే కూడా ప్రత్యేక హోదా అవసరం. కాబట్టి మేము వైఎస్ఆర్సీపీ తరఫున ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పేసి మరి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారిని, రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని కూడా మేము కోరుతున్నాము. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్.